అది తమిళనాడులోని సాతంకుళం పోలీస్ స్టేషన్. దేశాన్ని కుదిపేసిన తండ్రి కొడుకుల లాకప్ డెత్ జరిగిన సమయం. ఒకవైపు వ్యవస్థ మొత్తం నిజాన్ని కప్పేయాలని చూస్తోంది, సాక్ష్యాలను తుడిచేస్తోంది. తోటి పోలీసులు మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నారు. కానీ అక్కడ ఒక మహిళ కానిస్టేబుల్ మాత్రం తన మనస్సాక్షిని చంపుకోలేకపోయారు. ఆమె పేరే రేవతి. 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడ్డానికి కారణమైన కీలక సాక్షి ఈమె. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సాక్ష్యాలు మాయమైన నిందితులు ఎలా దొరికిపోయారు? సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో భయంకరమైన ఒత్తిడి. రక్తం మరకలను కడిగేయాలి, కథను మార్చేయాలి. ఇదే అధికారుల నిర్లక్ష్యం. కానీ రేవతికి అది కేవలం డ్యూటీ కాదు, తన కళ్ల ముందు జరిగిన అన్యాయంపై ఎక్కుపెట్టిన బాణం. పై అధికారుల బెదిరింపులు, తోటి సిబ్బంది ఒత్తిడి ఇవేవి ఆమెను అడ్డుకోలేకపోయాయి. మెజిస్ట్రేట్ విచారణలో అందరూ భయంతో వణికిపోతుంటే రేవతి మాత్రం గొంతు విప్పింది. అది కేవలం స్టేట్మెంట్ కాదు, ఆ రాత్రి జరిగిన దారుణానికి నిలువెత్తు సాక్ష్యం. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచేసిన రేవతి తన చాకచక్యంతో గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను మెజిస్ట్రేట్కు వేలెత్తి చూపించారు. ఆ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రాణవాయువులా మారాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసిన ఆమె తన జ్ఞాపక శక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించారు. అదే వ్యవస్థలో ఉండి ఆ వ్యవస్థలోని తప్పులను ఎండగట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ రేవతి వెనక్కి తగ్గలేదు. కోర్టు కూడా ఆమె ధైర్యాన్ని గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించింది. రేవతి చేసింది చాలా సింపుల్. ఆమె నిజాన్ని దాచలేదు, కానీ ఆ సింపుల్ పని ఈరోజు చాలామంది చేయలేకపోతున్నారు. సాతంకుళం కేసులో బాధితులకు న్యాయం జరిగిందంటే దానికి వెనక ఉన్న ధైర్యం పేరు రేవతి. వ్యవస్థ కంటే మనస్సాక్షి గొప్పదని నిరూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఈమె.